రండి దీక్షితులు గారు, రండి, కూర్చోండి. నమస్కారం బాబు. మీకోసమే అత్తయ్య గారితో సహా అందరూ ఎదురు చూస్తున్నారు. అదిగో అత్తయ్య గారు వచ్చారు. అమ్మా నమస్కారం. నమస్కారం దీక్షితులు గారు, కూర్చోండి. అమ్మా జ్యోతి, దీక్షితులు గారికి జ్యూస్ తీసుకురా. అక్కర్లేదమ్మా, ఇప్పుడే తాగొస్తున్నాను. ఏంటి డాడీ, ఆ దీక్షితులు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుని వచ్చినట్టున్నాడు? అవునమ్మా, మీ అమ్మ కబురు పంపింది కదా, ఆమె మాటంటే ఈ దీక్షితులకి శాసనం. అందుకే ముహూర్త కాగితంతో వచ్చినట్టున్నాడు. అదిగో పెళ్లి కొడుకు కూడా వచ్చాడు. రా నాన్న, కూర్చో. దీక్షితులు గారు, అయితే తొందరలోనే మా ఇంట్లో పెళ్లి బాజాలు మోగేలా ఉన్నాయి కదా? అవును బాబు, మంచి ముహూర్తం కుదిరింది. చాలా ఏళ్ల తర్వాత పెళ్లి వాయిద్యాలు మోగుతున్నాయి. దీక్షితులు గారు, దక్ష జాతకం ఏంటో అర్థం కావడం లేదు. ఆ రోజు తన పెళ్లి కూడా అత్యవసరంగా నిర్ణయించాల్సొచ్చింది. ముహూర్తం కుదురుతుందో లేదోనని ఎంతగానో మదన పడ్డాను. కాని రాములవారి పట్టాభిషేకానికి వశిష్ఠుల వారు పెట్టిన ముహూర్తం అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ పెళ్లి జరిగింది. అలాగే నా మాట నిలబడేలా ఈ పెళ్లి జరగాలి. ఈ ముహూర్త బలం కూడా అంత బలంగా ఉండాలి. అమ్మా, అమ్మ కడుపులో పిండం పడగానే జన్మించబోయే ప్రతి జీవికి ఆ విధాత ఒక రాత రాస్తాడు. ఆ బిడ్డ భూమి మీద పడినప్పుడే మీరొక మాటిచ్చారు. ఆ మాటని దేవుడిచ్చాడు. ఆయన ఆశీర్వదించాడు కాబట్టి అది తప్పకుండా జరిగి తీరుతుంది. నమస్కారం అమ్మా. నమస్కారం దీక్షితులు గారు. ఏంటమ్మా భూమి అలా చూస్తున్నావు? వచ్చి బావ పక్కన కూర్చో. కాబోయే దంపతులు మీరే. మీ పెళ్లి ముహూర్తాలే ఇప్పుడు దీక్షితులు గారు చెప్పబోతున్నారు. పర్లేదమ్మా, నేను నిలబడతాను. ఏంటి భూమి ఇది? ఇదంతా సిగ్గే. మా భూమికి ఎప్పుడు భయంతోనే ఏదో ఒకటి చేయడం అలవాటు అనుకున్నాను. కానీ పెళ్లి ముహూర్తాలు పెట్టే సమయానికి భర్త పక్కన కూర్చోకుండా సిగ్గుపడ్డం కూడా వచ్చని తెలిసేసరికి చాలా ఆనందంగా ఉంది. గుడ్ డెవలప్మెంట్, కీప్ ఇట్ అప్. రుద్రాణి, ముహూర్త కాగితం దీక్షితులు గారు చదివిన తర్వాత ఆ కాగితాన్ని మీ దంపతులిద్దరూ చూసుకోవాలి. అమ్మా, ఇక ముహూర్తాన్ని చదవమంటారా? ఆ మాట మీ నోట ఎప్పుడు వినబడుతుందానని ఎదురు చూస్తున్నాను. చదవండి దీక్షితులు గారు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వస్తి స్త్రీ